వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే 2029 ఎన్నికల్లో మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహిళా ఓటులను ఆకర్షించడమే కాకుండా పార్టీ నిర్మాణంలో కూడా మహిళల పాత్రను పెంచాలన్న లక్ష్యంతో టీడీపీ ముందుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ అంశం రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారిన వేళ టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. మహిళలకు కేవలం సంక్షేమ పథకాల పరిమితిలోనే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అధిక అవకాశాలు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో 33% టికెట్లు మహిళలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అసెంబ్లీ, పార్లమెంటు స్థాయి వరకు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే మహిళా ఓటర్లు ఎన్నికల్లో కీలక శక్తిగా మారారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మహిళా సంక్షేమ పథకాలు కీలక పాత్ర పోషించాయి. అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం వంటి పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించిన వైసీపీకి పోటీగా ఇప్పుడు మహిళలకు రాజకీయ అవకాశాల కార్డు టీడీపీ వినియోగించబోతుందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో కూడా ఈ ప్రకటనపై చర్చ మొదలైంది. 33% టికెట్లు మహిళలకిస్తే ప్రస్తుతం నాయకుల సీట్ల పరిస్థితి ఏంటి? కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా? కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మహిళా సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. మహిళలకు కేవలం ఓటర్లుగా కాకుండా నిర్ణయాలు తీసుకునే నాయకులుగా అవకాశాలు ఇవ్వడం సానుకూల పరిణామమని చెబుతున్నాయి. ఒక రాజకీయ విశ్లేషకుల మాటలో చెప్పాలంటే ఇది కేవలం మహిళా సాధికారత నిర్ణయం మాత్రమే కాదు, 2029 ఎన్నికల కోసం టీడీపీ వేసిన లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ కూడా అంటున్నారు.